చాలామంది ప్రార్థన చేసుకుంటారు భోజనానికి ముందు. మంచి అలవాటు అది. దేవుడా, ఈరోజు మాకు మంచి ఆహారం పెట్టావని. అలా అడిగిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళేనండి నిజంగా. కొంతమంది అయితే భోజనం తిన్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోరు, గబగబా వడ్డించుకొని తినేటివే. మరి సూర్యుడు మండకపోతే, సముద్రం వేడకపోతే, నీరు ఆవిరి కాకపోతే, ఆవిరి వర్షంగా నీ దగ్గర పడకపోతే, నీ నదులు, నీ చెరువులు, నీ వాగులు, నీ వంకలు నిండి నీ ఇంటి ముందు నుంచి ప్రవహించుకుంటే ప్రతి చెట్టు ఎలా మొలుస్తుందో చెప్పండి. ప్రతి చెట్టు మొలుస్తుంది నీకోసం. పళ్ళు, కాయలు, ఆకుకూరలు, కాయగూరలు, మాంసాహారం కానీ, పక్షి మాంసం కానీ, జంతు మాంసం కానీ దేవుడు పుట్టించగా ప్రకృతిలో పుట్టినవి.